రైట్. ఒకసారి మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు, సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ జర్నలిస్ట్. నమస్తే రామ్మోహన్ రావు గారు. హిట్ లిస్ట్లో మనం ఉన్నామా? నెక్స్ట్, అమెరికాకు అనుకూలమైన ట్రేడ్ డీల్ మీద మనం సంతకం చేయట్లేదు. ఎంతసేపటికి ఇదొక్కటే వాళ్ళ కామర్స్ మినిస్టర్ వచ్చి హోవార్డ్ లిట్నిక్ వచ్చి ఆయన మాట్లాడుతున్నది, ఈయన ఫోన్ చేయలేదు. ఈ నియోగిత్వం ఏంటి మధ్యలో? ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి ఇవన్నీ? ప్రపంచ పెద్దన్నగా ప్రవర్తిస్తున్న అమెరికా ఇవాళ మరింత దూకుడుగా పోయి అట్లా మొదలైన ఐడెంటిఫై చేయడం, దీంతో చాలా రకరకాల ప్రచారం చేయడం చూస్తున్నాం. అదే పుతిన్ కూడా అట్లా చేస్తారు, మన మోడీని కూడా అట్లా చేస్తారనే మాట వస్తుంది. ఏమంటే ఇప్పటికి కూడా మన భారత ప్రభుత్వం, ఇంతకుముందు కోటేశ్వరరావు గారు అన్నట్టు, మోడీ మన వ్యక్తి భోజనం అన్నిటికీ నేనే బాధ్యుడు అంటే తప్పు కూడా నువ్వే బాధ్యులు అవుతారు. కనుక ఇక్కడ ఏమవుతుందంటే భారత ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుంది అనే దాని మీద చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఆ యుద్ధాన్ని నేనే ఆపాను 65 సార్లు అన్నాడు. ఇప్పటికి కూడా డైరెక్ట్ గా భారత ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వల్ల ఆగలేదు యుద్ధం అని ప్రకటించిందా? ఎవరి ప్రమేయం లేదు, ఎవరి జోక్యం లేదు, ఇట్లా ఎవరు అంటున్నారు తప్ప అలానా నేను ఆపానన్న వానికి వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నాం. నెంబర్ 1. రెండోది ఏంటంటే అమెరికా మొదటి నుంచి కూడా ఇవాళ కాదు, జో బైడెన్ ఏమో లాంటి వాళ్ళు డిప్లొమాటిక్ వ్యవహరించారు. ఈయన బహిరంగంగా అంటే మాంసం తింటున్నామంటే భూమికలు మెల్ల వేసుకున్నట్టు ట్రంప్ వ్యవహరిస్తున్నారు. అంతే తేడా. అమెరికన్ ఫస్ట్ అనేది మొదటి నుంచి ఉన్నది, నినాదంగా తీసుకున్నారు. మిగతా అధ్యక్షులందరూ కూడా పరోక్షంగా తీసుకొని అమెరికా వాళ్ళకు ఒకటే, నా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అనే సమస్యలే. కనుక ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తుంది. ఇప్పుడు ప్రపంచంలో 4 భౌతిక యుద్ధాలు జరుగుతున్న కాలంలో చూసుకుంటే ఇది మరింత పెద్దగా అయింది. ఆర్థిక యుద్ధాలు జరగాల్సిన కాలంలో భౌతిక యుద్ధాలు జరుగుతున్నాయి. ఆర్థిక యుద్ధం కూడా జరుగుతుంది. ఇప్పుడు బలహీనమైన దేశాలనేమో ఇట్లా ముదిరోలాగా మొత్తం ఎయిర్ లిఫ్ట్ చేయడం అట్లా చేస్తున్నారు. బలవంతమైన దేశాలను మన వాటినేమో ఈ సుంకాల యుద్ధంతో లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మన భారత ఆర్థిక వ్యవస్థ ఇంకో రకంగా చూడాలి. మిగతా వాటి అంటే మనకున్నది. కానీ ఇవాళ RIC గట్టిగా బంధం ఏర్పడే ప్రయత్నంలో దాన్ని బెడిసికొట్టే ప్రయత్నం చేసి మీరు నష్టపోతారని అటు చైనాను, మన ఇండియాను, రష్యాను హెచ్చరించారు. ముఖ్యంగా ఇప్పుడు నిన్న 500% సుంకాలు ఎవరి మీద వేస్తా అన్నాడు? ఒక రకంగా బ్రిక్స్ దేశాలకు ప్రారంభమైన 3 దేశాలు ఉన్నాయి ఇందులో, మన అంటే బ్రెజిల్, ఇండియా, చైనా. వీటి మీద సరే ఎట్లాగో రష్యాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ దేశంలో ఇప్పుడు మారణహోమం జరుగుతున్నది. యుక్రెయిన్ రష్యా యుద్ధం ఆగడం లేదు. 20 సూత్రాల పథకం ప్రవేశపెడితే 20లో 18 ఒప్పుకొని ఇంకో 2 మొత్తం మళ్ళీ మొదటికి వచ్చింది, కథంతా మొదటికి వచ్చింది. ఈ దేశంలో ఇవాళ బలహీనమైన దేశాలను హెచ్చరిస్తూనే ఫిలిప్పీన్స్ లాంటి దేశం తిరగబడి ఆ అధ్యక్షుడు సేమ్ ముదిరో లాగానే నన్ను పట్టుకపోతే చూద్దాం అని ఛాలెంజ్ చేస్తుంటే పట్టుకపోతాం అంటున్నారు. అంటే ఇవాళ అసలు ప్రపంచ మధ్య చోద్యం చూస్తుంది అనిపిస్తుంది. ఐక్యరాజ్య సమితి నాశనం, మొత్తం నిర్వీర్యం అయిపోయింది. ఎవరు మాట్లాడే పద్ధతి లేదు, ఎవరిని పట్టించుకునే ప్రయత్నం లేదు. గతంలో మొదటి ప్రపంచ యుద్ధం నేపథ్యంలో నానాజాతి సమితి ఏర్పడి 25 ఏళ్ళకే ముసలిది అయిపోయింది. 1945-42 రెండవ ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత దాన్ని పనికిరాందని తేల్చి ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసుకుంటుంది. ఇది కూడా పనికిరాందని 80 ఏళ్ళు ఐక్యరాజ్య సమితికి. కనుక 80 ఏళ్ల తర్వాత మనం మళ్ళీ సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా వేరు వేదికల మీద ప్రపంచం అన్ని దేశాలు ఏకమవుతున్నాయి. మన వాసుదేవన్ గారు ఆ ఏకమయ్యే క్రమంలో వీటిని కూడా చేసే అంటే ఒకటి మొత్తం పంచాయతీల కంటే 2 డాలర్ రారాజుగా ఉండాలి, డాలర్ రారాజుగా మార్చాలి. కనుక డాలర్ విలువ తగ్గించే ఏ ప్రయత్నాన్ని కూడా అమెరికా ఒప్పుకోవడం లేదు. నెంబర్ 1. రెండోది చమురు విషయంలో కూడా మా ఆధిపత్యం కొనసాగాలంటున్నారు. ఇప్పటికీ మనం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. చాలా వరకు ట్రంప్ చేసిన సూచనలు, ట్రంప్ చేసిన షరతులకు మనకు ఒప్పుకుంటున్నాం. పత్తి దిగుమతికి అనుమతించాం. ఇప్పటికే పత్తి ధరలు పడిపోయినాయి. మన దగ్గర 8,110 రూపాయలు పత్తి ధర ఉంటే 5,000 అమ్ముకుంటున్నాం. వాగ్దాన్ గారు వినొస్తుంది కదా? వినిపిస్తుంది. వాళ్ళ 8,000 ఉండాల్సింది 5,000, 6,000కి మనం అధిక పవసారు అమ్ముకుంటున్నాం. మన పత్తిని ఇట్లా 2-3 చమురు దిగుమతిని కూడా మనం రష్యాతో తగ్గించాం, అమెరికాతో పెంచుకున్నాం. అంటే మా రేటుకు కొనండి, మేము చెప్పిందే కొనండి అనే మాట మాట్లాడుతున్నారు. కనుక సమస్య లేదు. ఇవాళ జరుగుతున్న క్రమంలో అమెరికా పెద్దన్న పాత్రను ప్రశ్నించాల్సిన అవసరం అందరూ